ఎగ్జామ్లో అడుగుతా అంటాడు. ఇప్పుడు ఏం కనుక్కుంటున్నాం అంటే మనం నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు 28కి ఎన్ని ప్రధాన సంఖ్యలు కారణాంకాలుగా ఉన్నాయో కనుక్కోమంటాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం దీన్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయాలి. దీన్ని 28ని ఆల్రెడీ రాసినాం. ఏమొచ్చింది మనకు 2 × 2 × 7. దీన్ని సింప్లిఫై చేస్తే 2² × 7 అంటే పవర్స్లో రాస్తే 2² × 7⁻1 ఈ విధంగా రాయొచ్చు అనమాట. ఇక్కడ ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి? 2, 7. ఎన్ని 2, 7 అనేవి ప్రైమ్ ఫ్యాక్టర్స్. అవి ఎన్ని ఉన్నాయి? 2. కాబట్టి 28కి ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఫ్యాక్టర్స్గా ఉన్నాయి అంటే 2. ఇప్పుడు ఇదే 144కి ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ వస్తాయి? పవర్స్లో సంబంధం లేదనమాట. మనకి పవర్స్తో సంబంధం లేదు. మనం తీసుకోవాల్సిందల్లా ఈ బేస్లే తీసుకోవాలన్నమాట. ఈ బేసు ప్రైమ్ నెంబర్, ఈ బేసు ప్రైమ్ నెంబర్. అట్లా ప్రైమ్ నెంబర్గా గల బేస్లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. కాబట్టి 144కి కూడా ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే 2 అదనమాట. అర్థమైంది అనుకుంటా. నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవడం. ఏం చేయాలంటే మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఎన్ని ప్రైమ్ నెంబర్లు బేస్గా ఉన్నాయో లెక్క పెట్టాలి. అప్పుడు అన్నీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నట్టు. ఇంకో నెంబర్ కనుక్కుందాం మనం. ఇప్పుడు 64 కనుక్కుందాం. 64ను మనం ఏం చేయాలి? ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 2 3 జా 2 2 జా 64 వద్దులేండి. ఇంకో నెంబర్ తీసుకుందాం. 210. 210కి ప్రధాన సంఖ్యల కారణాంకాల సంఖ్య ఎంత అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని? 210కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని అని అన్నాడు అనుకోండి ఎగ్జామ్ వల్ల మనం ఏం చేయాలి? ఫస్ట్ దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 2 1s 2 5s, తర్వాత ఇది 3 3s 3 5s 7 5s 5 1s. ఇప్పుడు 210 ఈక్వల్ టు 2 ఇంటూ అంటే 2⁻1 ఇంటూ 3⁻1 ఇంటూ 7⁻1 ఇంటూ 5⁻1. ఇక్కడ బేస్లు ఎన్ని ఉన్నాయి? అన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్సే ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4. సో 210కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని అంటే 4. ఇది నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కునే విధానం. తర్వాత మనం టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఒక సంఖ్యకి